యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో అద్భుతమైన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. ఆ మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు జ్ఞానవంతులై బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులను పోలిన వారై ఉంటారు. లేదా ఆ మాటలు వినకుండా వాటి చొప్పున చేయకుండా ఉంటే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనులు అన్నాడు. అంటే వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, ఆ తర్వాత ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది, బండ మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే ప్రియులారా. క్రీస్తు రాకడలో మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే వాక్యం అనే బండ మీద మనం కట్టబడుతుండాలి. ఆ వాక్యం అనే పునాది మీద మనం కట్టుకుంటే ఆ వాక్యాన్ని విని వాటి చొప్పున నడిస్తే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులను పోలిన వారై ఉంటారు. లేదంటే ఇసుక మీద ఇల్లు ఖచ్చితంగా పడిపోద్ది.